హాయ్ అండి, వెల్కమ్ టు గణిత్ తింటే రుచులు. ఈరోజు మీకు ఒక సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను, చూసేయండి. అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే కనుక. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రై. మీరు వీడియో చూసేటప్పుడు పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ అయ్యి బెల్ సింబల్ ఆన్ అవుతుంది. అప్పుడు బెల్ సింబల్ ట్యాప్ చేస్తే మీకు ఆల్ అనే నోటిఫికేషన్స్ అవి వస్తాయి. ఆల్ అని నొక్కితే మీకు ఆ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. నేను వీడియో పెట్టినప్పుడల్లా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు బెల్ సింబల్ ఆన్ చేయకపోతే మెసేజ్ రాదు, నోటిఫికేషన్ రాదు. అందుకు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ కూడా ట్యాప్ చేయండి. ఓకే, ఇప్పుడు రెసిపీలోకి వచ్చేద్దామండి. ఈ రెసిపీకి వచ్చేసి ఇక్కడ నేను చికెన్ తీసుకున్నానండి. చికెన్ ఇది 1/2 kg మీద కొంచెం ఉంది అంతే, 1/2 kg మీద. అలాగే నేను ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 2 పెద్దవి తీసుకున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ ఎక్కువ వద్దు అంటే కనుక కొంచెం తగ్గించుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెద్దవి ఒక 2 తీసుకున్నాను. ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం 2 ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి తగ్గట్టు మనకి కారము, సాల్ట్, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా 2. ఇవి ఒక 2 స్పూన్స్ దాకా ధనియాల పొడి తీసుకుంటున్నాం. ఒక స్పూను 1.5 స్పూను గరం మసాలా. స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు అండి. అంతే, సింపుల్గా చేసేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే మనం ఈ చికెన్ని బాయిల్ చేసుకోవాలి. ఆగలేసుకోవటం అంటారు కదా, చికెన్ వాటర్ ఏం పోయకుండా మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చికెన్ ఇందులో వేసేసి ఇది బాయిల్ చేసుకోవాలండి. కొంచెం మూత పెట్టేసేసి ఇంకేం వేయట్లేదు ఇందులో నేను. సాల్ట్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అవి ఏమీ అవసరం లేదు. మామూలుగా బాయిల్ చేసుకోవాలన్నమాట. చికెన్లో వాటర్ ఉంటుంది కదా, కొంచెం ఆ వాటర్ అంతా పోయి ఇది మనకి చికెన్ ఉడకాలన్నమాట. చికెన్ ఉడికేలాగా మనం కొంచెం దీన్ని మూత పెట్టేసి, మరీ హైలో కాకుండా కొంచెం సిమ్లో పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం అది కుక్ అయిపోతుంది కదా, మనకు తెలుస్తుంది. దీన్ని మూత పెట్టేసి ఒక 10 minutes పడుతుంది ఇది ఉడకడానికి. అది మగ్గనిద్దామండి. చూసారా, మనకి వాటర్ ఏమీ పోయకపోయినా సరే వాటర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా మనకి ఇంకిపోవాలన్నమాట, ఎగిరిపోవాలి మొత్తం వాటర్ లేకుండా. నీరంతా ఇప్పుడు ఇంకిపోయిందేమో చూద్దామండి. చూసారా, మనకి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఇంకా దీన్ని మనం దింపేయచ్చు, సరిపోతుంది. ఇలాగ మొత్తం చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి ఐరన్ది అయితే బాగుంటుందండి. కింద మనకి కొంచెం దలసరగా ఉంటే ఇది మాడకుండా ఉంటుంది కొంచెం మనకి ఫ్రై అనేది. ఇది పెట్టాను, కడాయి పెట్టాను కదండి నేను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ ఒక 3 స్పూన్స్ దాకా పడుతుంది. ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ దాకా వేస్తున్నాను. ఇది మనకి కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసేసుకున్నాం. టేస్ట్ కూడా మనకి ఇలాంటి ఐరన్ కడాయిలో అయితే టేస్ట్ కూడా వస్తుందండి. ఇలాంటి డిఫరెన్స్ ఉంటుంది, తేడా. మామూలుగా చేసుకున్న దానికి ఇలా ఐరన్ దాంట్లో చేసుకున్న దానికి కూడా టేస్ట్ తేడా ఉంటుంది కొంచెం. ఫస్ట్ నేను పచ్చిమిర్చి వేసేస్తున్నాను, తర్వాత ఆనియన్. పచ్చిమిర్చి కొన్నే వేసాను, మళ్ళీ ఒక 3 ఉంచాను. తర్వాత మళ్ళీ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 వేస్తాను, సగం వేస్తాను. మొత్తం వేయలేదు నేను పచ్చిమిర్చి. ఈ ఆనియన్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కొంచెం మనం ఇందులో పసుపు, సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది కదా మనకి.
ఒక హాఫ్ స్పూను పసుపు, అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇది 2 స్పూన్స్ ఉంటుందండి, చూసి వేసుకోవాలి. నేను ఇంకా దీనిలో ఏమి వేయలేదు, పసుపు కానీ సాల్ట్ కానీ అవి ఏమి వేయలేదు. ఓన్లీ చికెన్ ఒకటే బాయిల్ చేశాను. ఇది చక్కగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. ఇది ఒక 2 స్పూన్స్ ఉంటుంది. ఇది మగ్గాలండి. మనకి చికెన్ మనకి బాయిల్ అయిపోయింది కాబట్టి అది ఎక్కువసేపు పట్టదు కాబట్టి కొంచెం ఆనియన్ కొంచెం వేగాలి. ఆయిల్లో వేగితే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు వేస్తున్నాను, అది కూడా మళ్ళీ తర్వాత కొంచెం వేస్తాను. ఇది ఒక 5 మినిట్స్ కొంచెం మగ్గిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత అప్పుడు ధనియాల పొడి అవి వేద్దాం. ఒకసారి ఇలా మూత పెట్టేసుకుంటే మనకి ఫ్రై అయిపోతుంది. మూత తీసి చూద్దాం. ఆనియన్ మనకి ఒక 50% పైన మనకి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఈ బాయిల్ చేసిన చికెన్ వేసేసుకుని అది కూడా కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాం. బాయిల్ చేసుకుని ఉంది కదా, ఇది వేసేస్తున్నాను. వేసేసుకున్నాం కదండి చికెన్. ఇప్పుడు దీన్ని కొంచెం అంతా కలిపేసుకుని, ఎక్కువ కలిపేస్తే ఏంటంటే మనకి చికెన్ బాయిల్ అయిపోయింది కాబట్టి అది విడిపోతాయి. కొంచెం చూసి నెమ్మదిగా కలుపుకోవాలి. హైలో పెట్టుకుంటే మనం కలుపుకునేటప్పుడు హైలో పెట్టుకుని కలుపుకుంటే చికెన్ కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అది కూడా తర్వాత ఈ పొళ్ళు కారం అవి వేద్దాం. ముందే వేసేస్తే ఏంటంటే అది బ్లాక్గా అయిపోతుంది, తర్వాత వేసుకోండి. చూసారా చక్కగా ఆనియన్ ఇలా ఎక్కువ వేయటం వల్ల మనకి కలుపుకోవడానికి గ్రేవీలా కూడా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు తగ్గించుకోవచ్చు ఆనియన్. రసం కాంబినేషన్ బాగుంటుంది. నేను ఈ సైడ్ రసం పెట్టాను, రసం మరుగుతుంది. ఫ్రైలు అనేవి కొంచెం మనకి రసం సాంబార్ కాంబినేషన్లో అయితే బాగుంటుంది. మళ్ళీ కొంచెం మంట తగ్గించేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ దాన్ని అలా మగ్గనిద్దాం. 5 మినిట్స్ అయిపోయింది, ఒకసారి చూద్దామండి. ఆనియన్ అంతా కూడా బాగా పట్టింది కదా. ఇప్పుడు ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి వేసేసుకుందాం. మసాలా పొడి, ధనియాలు జీలకర్ర పొడి, ఇదేమో మసాలా పొడి. ఇది ఒక 2 స్పూన్స్ ధనియాలు జీలకర్ర, ఇది ఒక ఫుల్ స్పూను మసాలా పొడి వేస్తున్నాను. ఇప్పుడు హైలో పెట్టుకుని కలుపుకోవాలి. హైలో పెట్టి మనం ఇది ఫ్రై హైలో పెట్టుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అన్నమాట. హైలో పెట్టి చేసుకోవాలి. నేను ఇందాక పచ్చిమిర్చి అన్నీ వేయలేదు కదండి, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. ఇంకొక 2 ఉన్నాయి, ఇవి వేసేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా లైట్గా వేస్తున్నాను. మళ్ళీ దించే ముందు మళ్ళీ వేసుకున్నాం, టేస్ట్ బాగుంటుంది.
ఇలా వేస్తే ముందు వేస్తే అంత చక్కగా పడుతుంది. హైలో జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలండి. హైలో ఉంటుంది కదా, తొందరగా మళ్ళీ మాడిపోతుంది మనకి. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తామనగా అప్పుడు కారం వేద్దాం. కరివేపాకు కొత్తిమీర కూడా నేను లాస్ట్లో వేస్తాను మళ్ళీ. అంతే, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇందులో ఇందాక మీకు చూపించేటప్పుడు మర్చిపోయాను, కొంచెం కసూరి మేతి వేస్తానండి. నేను నాన్ వెజ్ ఐటమ్స్లో చికెన్లో వేస్తాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కారం కూడా ఇంకా మనకి ఇది రెడీ అయిపోయింది. కారం కూడా వేసేసుకొని సరిపడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కారం వేసేస్తానండి మన టేస్ట్కి తగ్గట్టు. నేను ఇక్కడ 2 స్పూన్స్ దాకా ఉంటుంది. ఇది 2.5 స్పూన్స్ ఉంటుంది. వేసేసుకుని ఒక్కసారి ఇలా హైలో పెట్టేసుకుని కలిపేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, మనకి ఇంకా సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మనం బాయిల్ చేసుకోవడం ఒకటే మనకి టైం పడుతుంది, అంతే. ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఓకేనండి, మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను.